కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన విశ్వనాథం అనే వ్యక్తి హత్యాయత్నం కలకలం రేపుంది. శివాలయానికి వెళ్లిన తనపై దేవునిపల్లికి చెందిన లక్ష్మీబాయి అనే మహిళ మరొక ముగ్గురు దాడి చేశారని ఆరోపించారు. దేవునిపల్లికి చెందిన లక్ష్మీబాయి అనే మహిళతో భూతగాదాలు, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని లక్ష్మీబాయి ఆమెతో పాటు వచ్చిన ముగ్గురిని స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారని బాధితులు తెలిపారు. ఇక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విశ్వనాథంకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నన్ను చంపుతామని చెప్పి కార్ల కత్తులు తీసుకొని వచ్చారు. వాళ్ళు నలుగురు ఉన్నారు, ఇద్దరు అల్లుళ్ళు, శంకరప్ప వాళ్ళు నలుగురు, ఇంకా వేరే వాళ్ళు ఉరికిరు సార్. వాళ్ళు అతను దొరికిండు, పోలీస్ స్టేషన్ దొరికొచ్చారు. పబ్లిక్ నేను ఒరుతుంటే ఆపిరు. నా కారు నా బండి అక్కడనే పడేసి వచ్చిన గుంజీరు. లక్ష్మీబాయి వాళ్ళ ఇద్దరు అల్లుళ్ళు, శంకరప్ప ఇంకా వేరే అతను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చాడు ఒక అతను, ఇంకా నలుగురు వేరే వాళ్ళు ఉరికిరు. కోసం దాడి చేయాల్సి వచ్చింది వాళ్ళు జాగ్రత్త విషయంలో సార్. ల్యాండ్ విషయంలో ఇంతకుముందు ఎఫ్ఐఆర్ కేసు కూడా ఉన్నది మరి పేరు మీద. 2 ప్లాట్లు అక్రమంగా, 2 ఇండ్లు 2 ప్లాట్లు ఆక్యుపై చేసి నాకు ఖాళీ చేసి ఇవ్వమంటే వాళ్ళు ఇది చేస్తారు సార్. నా మీద నాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి, నాకు చంపుతామంటూ చంపేదాకా ఊపుకుంటారు వాళ్ళు. ఇక ఖచ్చితంగా చంపుతారని నాకు వాళ్ళ మీద అనుమానం. బాగా కొట్టిరు నన్ను. ముందు గొడవలు ఉన్నాయి సార్, కలెక్టర్ ఆఫీస్ ఉన్నది గొడవ, పోలీస్ స్టేషన్లో కూడా ఉంది. నన్ను చంపేదాకా ఊపుకుంటారు వాళ్ళు, కత్తులునే వాళ్ళ దగ్గర నన్ను చంపుతామని చెప్పి